హాయ్ అండి. ఇప్పుడు అర్ధరాత్రి 3 అవుతుంది ఈరోజు. నిన్న రాత్రి ఏమైందంటే ఎందుకో 11ంటికి పడుకున్నాను, చాలా టైర్డ్గా. 12:30 కల్లా మేలుకొచ్చేసింది. ఒకటి రెండు దోమలు కుట్టడమా ఎందుకో తెలీదు. మేబీ ఒక్కో టైంలో మనం మ్యానియక్ ఫేజ్లో ఉంటాం అనుకుంటాను. ఆలోచనలు ఆపలేము. ఆలోచనలు మనల్ని లాక్కెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఆపేసి నిద్రపోదాం అనుకున్నా కానీ సంహౌ కుదరలేదు. రాత్రి అంతా మేల్కొనే ఉన్నా. పగలంతా వర్క్ అయిపోయింది. నిన్న వర్క్ అయిపోయి ఈవినింగ్ కొంచెం తొందరగా ముగించుకుని 5ంటికి వచ్చి ఇటు పడిపోయాను. అసలు వన్ ఆఫ్ ద డీపెస్ట్ స్లీప్ అనమాట. 5 o'clock to 7 o'clock. 2 గంటలు ఏదో స్వర్గంలోకో ఎక్కడికో ఏదో లోకంలోకి వెళ్ళొచ్చినట్టుంది. 7ంటికి లేవగానే ఇంకా లేవలేక కండరాలన్నీ ఇంకా అదో టైపు మత్తెక్కినట్టు భలే ఎంజాయిడ్ ద స్లీప్ అనమాట. సో ఇప్పుడు 5 నుంచి 7 దాకా మరీ ఇంత భయంకరమైన స్లీప్ పడుకునేసరికి ఈరోజు కూడా మళ్ళీ నిద్ర రావట్లా. సో ఏం చేయాలి అంటే ఇంకా ఏదో ఒకటి వీడియోస్ చేద్దామని ఆల్రెడీ 3 చేశాను. ఇది 3వది. ఒకటి ర్యాగింగ్ గురించి చేశాను. ఒకటి మా క్లాస్లో మా ఫ్రెండ్ సురేఖ జైన్ అని, ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ ఎనర్జెటిక్ గర్ల్ యాక్సిడెంట్లో చనిపోయింది. దాని గురించి ఒక వీడియో చేశాను. ఇప్పుడు 3వది చేస్తున్నాను. ఇదేంటంటే డిఫరెంట్ టాపిక్. ఈ మొక్కులు పనిచేస్తాయా అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి, దెర్ ఇస్ ఎ సేయింగ్ వేర్ ద సైన్స్ ఎండ్స్ రిలీజియన్ స్టార్ట్స్. అంటే సైన్స్కి దిక్కుతోచని పరిస్థితుల్లో సైన్స్కి ఆన్సర్ దొరకనప్పుడు రిలీజియన్ గివ్స్ ద ఆన్సర్ అని అంటారు. దీంట్లో చాలా డెప్త్ ఉంటుందండి. అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు అనమాట. మనం ఏమనుకుంటాం, మనం తోపు, మనం సూపరు, మనం తురుఫు, మనకి తిరిగే లేదు. ఆ హై స్పిరిట్స్లో ఉంటాం. ఒక్కోసారి ఇంత కష్టపడి చదివాం, ఇంత నాలెడ్జ్ సంపాదించాం, మనకేంటి అన్న నాలెడ్జ్ వచ్చిన దీంట్లో ఉంటాం. రియాలిటీస్ అలా ఉండవు. నాకు ఒక పేషెంట్, అబ్బాయి పేరు శ్రీనివాస్, 19 ఏళ్ళు 20 ఏళ్ళ కుర్రాడు, 140 kgs ఉంటాడు. నా దగ్గరికి బేరియాట్రిక్ సర్జరీకి వచ్చాడు. ఇది జరిగి ఎన్నాళ్ళు అయిందంటే 2013-14లోనూ ఆ టైంలో చేశాను. అప్పటికి నేను బేరియాట్రిక్ సర్జరీస్ 2011 నుంచి మొదలుపెట్టాను. 2013-14 ఆ టైంలో చేసినట్టున్నాను ఇతనికి. ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు కానీ డీటెయిల్స్ గుర్తుండాల్సిన ముఖ్యమైన డీటెయిల్స్ అన్నీ గుర్తున్నాయి. సో ఆ పేషెంట్ ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాడు. ఇట్లా కళ్ళు మూసుకుని ఆ పేషెంట్ అనుకోగానే తన జరిగిన చరిత్ర అంతా గుర్తొచ్చేస్తుంది. హాస్పిటల్లో ఉన్న నెల రోజులు, నాకు నిద్రలేని నెల రోజులు గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక డాక్టర్కి ఆల్వేస్ సక్సెస్ స్టోరీసే ఉండవండి. అది ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఫెయిల్యూర్ అనేది పేషెంట్కి ఏదైనా నెగిటివ్ అవుట్కమ్ వస్తే అది ఫెయిల్యూర్ కింద పరిగణిస్తారు ఈ సొసైటీ. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అయిందనుకోండి, దాన్ని ఫెయిల్యూర్ అని అనరు. యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. సో అది దే హ్యాపెన్ లైక్ దట్, జస్ట్ హ్యాపెన్. ఎందుకు ఏంటి అలాగా రీజనింగ్ లాజిక్లు ఒక్కోసారి ఉండవు. ఒక 1000 మంది బయటకు వెళ్తే ఒకరికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ పర్సంటేజ్ ఎలా ఉంటుందో మేము ఆపరేషన్ చేసే దాంట్లో కూడా దెర్ ఆర్ పాసిబిలిటీస్ ఆఫ్ యాక్సిడెంట్స్, పాసిబిలిటీస్ ఆఫ్ కాంప్లికేషన్స్ విచ్ ఆర్ బియాండ్ ఎవ్రీవన్స్ కంట్రోల్. బట్ ఈ సొసైటీ ఎలా తీసుకుంటుంది అంటే దాన్ని ఫెయిల్యూర్ కింద తీసుకుంటుంది. దానివల్ల మా మీద ఒత్తిడి ఒక్కోసారి ఎక్కువ అవుతుంది. ఈ అబ్బాయికి నేను ఆపరేషన్ చేశాను, బేరియాట్రిక్ ఆపరేషన్ చేశాను. ఆపరేషన్ చేసిన తర్వాత అంతా బాగైపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాక హీ గాట్ 20 days 30 days తర్వాత షోల్డర్ పెయిన్ అని వచ్చాడు. లెఫ్ట్ షోల్డర్ పెయిన్ అంటే ఇప్పుడు మనకి ఛాతీకి పొట్టకి మధ్యలో డయాఫ్రమ్ అని ఉంటుంది. ఈ పేషెంట్కి బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఒక కాంప్లికేషన్ వచ్చి కొంత ఇన్ఫెక్షన్ వచ్చి డయాఫ్రమ్ కింద పస్ కలెక్షన్ వచ్చింది. ఇంత పస్ కలెక్షన్ అది లీక్ వల్ల వచ్చిందనమాట. ఇది లేట్ లీక్స్. ఎర్లీ లీక్స్ అంటే ఫస్ట్ డే ఆపరేషన్ అయిన ఫస్ట్ రోజు 2వ రోజు వచ్చేస్తే చాలా ఈజీగా అప్పటికప్పుడు దాన్ని సరి చేసేసుకోవటం ఈజీ. దీస్ ఆర్ లేట్ లీక్స్ అంటారు. ఈ లేట్ లీక్ ఎప్పుడు వచ్చింది
చా 1 మంత్ తర్వాత వచ్చింది. 1 మంత్ తర్వాత వచ్చిందంటే ఇట్స్ ఎ టఫ్ లీక్ టు అడ్రస్ అనమాట. కానీ దాన్ని ఐడెంటిఫై చేయడానికి నాకు 2 రోజులు పట్టింది. సో సిటీ స్కాన్ చేసి అన్నీ చేసి కొంత జ్వరం వస్తుంది, నోట్ 3 నోట్ 4 జ్వరం. సో వెళ్ళి అన్ని సిటీ స్కాన్ చేస్తే ఐ కుడ్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అండ్ ఇట్ నీడ్ సర్జరీ. లోపల ఇంత చీమగడ్డ ఉంది. ఆ చీమగడ్డ ఊపిరితిత్తులోకి పగిలి చీమంతా కాఫ్ చేస్తున్నాడు. సో ఇంకా నేను ఆపరేషన్ చెయ్యాలి. లోపల చీమగడ్డనంతా క్లీన్ చేసేసి ఆ చీమగడ్డ నుంచి వచ్చే లీక్ అనేది ఒకటి కుట్టి రావాలన్నమాట. పేగుకి చిన్న హోల్ లాగా ఉండింది, దాన్ని కుట్టి రావాలి. నేను అది వెళ్ళాను, చేశాను. ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇలా ఉంది. ఇక్కడ కత్తితో ఇలా కట్ చేసి మళ్ళీ కుట్లేయటం చాలా తేలిక. పర్ఫెక్ట్ క్లీన్ ఎడ్జ్ ఉంటుంది. సో పర్ఫెక్ట్గా వస్తుంది. మహా అయితే సన్న గీత పడుతుంది. చాలా తక్కువ గీతతో మనం నీట్గా డిసెక్షన్ చేయొచ్చు, నీట్గా సర్జరీ చేయొచ్చు. అదే యాక్సిడెంట్ అయ్యి పేషెంట్స్, ఈ టీనేజ్ పిల్లలు ఫుల్ జోష్లో అప్పుడే సొసైటీలోకి వచ్చి వాళ్ళకి బైక్ ఫస్ట్ టైం దొరికితే చూడండి ఎట్ట తిప్పుతారు. ఇట్ట ఫార్ములా 1 రేస్ తిప్పినట్టు రోడ్ల మీద ఫీట్లు చేసి ఒక్కోసారి కింద పడి మొహం అంతా ఇంతలా ఉబ్బిపోయి వస్తుంది. మొత్తం మొహానికి పెద్ద దెబ్బ తగిలి పెదాలు ఇంతలా ఉబ్బిపోతాయి, చెంపలు ఇంతలా ఉబ్బిపోతాయి, కళ్ళు తెరుచుకోదు, ఇంతలా ఉబ్బిపోతాయి. అలాంటి చోట మొత్తం కుట్లేయాలంటే అంత పర్ఫెక్ట్గా రాదు. అట్లాగే ఈ లీక్ అనేది చీమగడ్డ వల్ల మీరు చూడండి, ఒక చీమగడ్డ వచ్చింది అనుకోండి, ఇంతలా ఉబ్బుద్ది. అలా మొత్తం ఆ పేగుల చుట్టూ అంతా ఉబ్బి దాని మీద కుట్లు వేయటం, దాని మీద ఆపరేషన్ చేయటం అంత ఈజీ ఉండదు. అంత ముద్దలాగా అయిపోయి ఏదేంటి అనేది కనపడదు అనమాట. ద టఫెస్ట్ సర్జరీస్ ఆర్ ఒక సర్జరీ అయిన తర్వాత 2వ సర్జరీ చేసేటప్పుడు అది 2 వారాల తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఆర్ టఫెస్ట్ సర్జరీస్ అనమాట. అంత ముద్దలాగా ఉండి ఎక్కడే ఉంది కనపడదు, మాంసం ముద్దలాగా ఉంటుంది. దాంట్లో ఈ పేగు ఎక్కడుందో ఆ పేగు ఎక్కడుందని చూసుకోవటం. అలా ఆ కండిషన్తో వచ్చాడు, ఆపరేషన్ చేశాను. ఆ చేసినప్పుడు అసలు ఏముంది ఏం కనపడట్లా. అక్కడ పెద్ద పేగు కూడా చిన్న పేగు అన్నీ కలిపి ఈ చీమగడ్డకి వాల్ లాగా ఫామ్ అయిపోయినాయి. అది సెపరేట్ చేస్తుంటే పెద్ద పేగు ఓపెన్ అయిపోయింది. పెద్ద పేగులో విరోచనం ఉంటుందన్నమాట. సో దాన్ని మళ్ళీ రిపేర్ చేసి దీన్ని రిపేర్ చేసి అన్నీ చేసి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఆ పేషెంట్కి కొంత కాన్స్టిపేషన్ ఉంది. సో కాన్స్టిపేషన్ వల్ల ఫిషర్ డెవలప్ అయింది. ఫిషర్ అంటే తెలుసు కదండి, మోషన్కి వెళ్ళిన ప్రతిసారి విపరీతమైన నొప్పి వస్తుంది. అందుకని వాళ్ళు ఇంకా ఆపేసుకుంటారు. సో ఇంకా కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుంది. సో ఆ ప్రాబ్లం ఉంది. అది నేను గ్రహించలేకపోయా. ఎందుకంటే పొట్టలో పెద్ద ప్రాబ్లం ఉందంటే మోషన్ దగ్గర తనేం కంప్లైంట్ చెప్పలేదు. సో ఈ పెద్ద పేగును కూడా రిపేర్ చేసి వచ్చేసాను. అంత బాగానే ఉంది. సరే, నోటి ద్వారా ఫుడ్ కానీ చాలా కండిషన్ బాగాలేదని ఫీడింగ్ ట్యూబ్ కూడా పెట్టాను. అంటే పేగులోకి డైరెక్ట్గా ఫీడింగ్ ట్యూబ్ పెట్టి ఒకవేళ నోటి ద్వారా తీసుకోలేకపోయినా ఇక్కడ ట్యూబ్ ఉంది కదా, ఈ ట్యూబ్లోంచి ఫుడ్ ఇస్తే వెళ్తుందని వెంటనే ఫీడింగ్ ట్యూబ్లో ఫీడింగ్ ఇచ్చేసాను. నేను ఎక్కడైతే కుట్లేసానో పెద్ద పేగుకి, విరోచనం ఉండే పేగుకి, ఆ కుట్లంతా విడిపోయి విరోచనం అనేది నేను ఒక ట్యూబ్ పెట్టాను. ఏదైనా చెడు ఉంటే బయటికి రావటం కోసం. ఆపరేషన్ అయిన వాళ్ళందరికీ పొట్టలో ట్యూబ్స్ పెడతారు కదా, ఆ ట్యూబ్లో ఉంటే విరోచనం వస్తుంది. ఇదేంట్రా బాబు, నాకు ఇంకా గుండె జారినట్టు అయిపోయింది. ఎందుకు ఇంత బాగా చేసాం కదా, ఎందుకు ఇలా వచ్చింది అర్థం కాల. ఎందుకంటే ఇప్పుడు నాకు 500 1/2 లీటర్ విరోచనం లిక్విడ్ రూపంలో ట్యూబ్లో నుంచి బ్యాగ్లోకి వస్తుంది. దట్ ఈస్ డేంజరస్ థింగ్ అనమాట. పేషెంట్కి ఇంకా ఆ విరోచనం అనేది అలా వచ్చే టైంలో కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇంకా సిక్ అవుతారు. ఏం చేయాలో అర్థం కాక, అంటే యూజువల్గా మనం ఒక పేగుకి కుట్టు వేసినప్పటికీ కూడా అది లీక్ అయిపోయి మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తుంది అంటే కింద అబ్స్ట్రక్షన్ ఉండాలి. ఇప్పుడు ఏముంది, వాటర్ పైప్కి ఒక హోల్ ఉంది, ఆ హోల్లోంచి చుక్క వస్తుంది, వెళ్ళిపోతుంది వాటరు. ఆ చివరిని గట్టిగా అలా వేలు పెట్టి నొక్కి ఆపామనుకోండి, ఈ లీక్ ఉన్నది చిన్న హోల్లోంచి ఒక్కొక్క చుక్క గారేది జుప్పుని పైకి ప్రెషర్తో ఫౌంటైన్ లాగా కొట్టుద్ది. అలాగే కింద అబ్స్ట్రక్షన్ ఉంది, కింద ఫిషర్ ఉంది, కింద నొప్పి వచ్చి తను బిగబట్టేస్తూ ఉన్నాడు మోషన్ బయటికి రాకుండా. దానివల్ల పైన పేగుకి కుట్లు వేసిన దగ్గర వేసిన కుట్లు ప్రెషర్ ఎక్కువయ్యి అక్కడ నుంచి విరోచనం బయటకు వచ్చిందనమాట. ఓహో, నేను అదృష్టవశాత్తు వెంటనే కింద నుంచి పరీక్ష చేసి చూస్తే అక్కడ ఫిషర్ ఉంది. అబ్బా సార్, నొప్పి ఉంది సార్ అని అన్నాడు. వెంటనే ఆ ఫిషర్కి ఆపరేషన్ చేసి అది లూజ్ చేసేసి ఆ ఫిషర్ తీసేసాం అనమాట. తీసేయగానే 500 విరోచనం వచ్చేది
పొట్టలో పెట్టిన ట్యూబ్లోకి వెంటనే తగ్గిపోయింది. అంటే 50కి వచ్చేసింది. ఒక 4-5 రోజుల్లో తగ్గిపోయింది. ఇదంతా రికవర్ అయ్యే ఫేజ్లో ఒక 2 రోజులు ఈ అబ్బాయి బతుకుతాడా చనిపోతాడా అన్న టెన్షన్కి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చేసినా ఒక 2 రోజులు ఇంప్రూవ్ అవ్వాలా. ఇవన్నీ మనం చేసిన ట్రీట్మెంట్ పనిచేసి ఇంప్రూవ్ అవడానికి 3 రోజులు 4 రోజులు పట్టింది. తను ఖచ్చితంగా బతుకుతాడన్న కన్ఫర్మేషన్ నాకు రావడానికి. ఆ 3 రోజులు అరే ఏమైపోయింది నా చదువు అంతా, ఏమైపోయింది నా నాలెడ్జ్ అంతా, ఒక పేషెంట్ని, యంగ్స్టర్ని, 19-20 ఏళ్ళ పిల్లోడిని నేను కాపాడలేకపోతున్నాను అని నాకు, వీడొక్కడు బతికితే చాలరా బాబు, నాకు ఇంకేం అవసరం లేదు, నేను పలానా గుడికి వచ్చి ఒక 116 రౌండ్లు వేస్తాను అని మొక్కున్నాను. అంటే వేర్ సైన్స్ ఎండ్స్ రిలీజియన్ స్టార్ట్స్ అంటారు చూడండి, దానికి ఇదే ఎగ్జాంపుల్. వేర్ నా నాలెడ్జ్, నా హార్డ్ వర్క్, నా సైన్స్ మొత్తం కూడా సమస్యకు పరిష్కారం చూపించలేక వీడు బతుకుతాడా చనిపోతాడా అన్న టెన్షన్తో 3 రోజులు 4 రోజులు అసలు నిద్ర లేకుండా ఉన్న నేను, మనం ఆపరేషన్ చేసిన 19 ఏళ్ళ కుర్రోడు చనిపోతే మనకు అసలు నిద్ర కూడా పట్టదండి. ఒక 4-5 రోజులు ఆ డల్నెస్ మన ఇంట్లో వాళ్ళు పోయినంత బాధ ఉంటుంది. తర్వాత అబ్బాయి మంగళగిరి నుంచి యాక్చువల్గా శ్రీనివాస్ అని. అయితే నేను అనుకున్నాను లక్ష్మీ నరసింహస్వామి గుడిలో 116 రౌండ్లు వేద్దాము, వీడు బతికితే అని అనుకున్నాను. అంటే ఖచ్చితంగా చచ్చిపోతాడని అనుకున్నాను నేను. ఒక 3 రోజులు చివరికి మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అయ్యి బతికాడు కంప్లీట్గా. ఆ తగ్గిన ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఎంత చక్కగా వచ్చాడంటే 140 కేజీల నుంచి చక్కగా 70 కేజీల దాకా వచ్చేసాడు హీరోలాగా. సో అంత బాగా రిజల్ట్ వచ్చింది. కానీ ఆ 2 రోజులు అప్పుడు తర్వాత నేను వెళ్ళి ఇట్లా నాకు మొత్తం 3 సార్లు పేషెంట్ల కోసం, నా కోసం కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కానీ ఎప్పుడు నేను ఇట్లా ఒక గుడిలో ప్రదక్షిణ చేస్తానని నేను మొక్కుకోలే. నేను 3 సార్లు పేషెంట్స్ కోసమే మొక్కున్నాను. 4-5 సార్లు మొక్కున్నాను. దాంట్లో 3 బతికారనమాట. సో ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు. కాబట్టి వేర్ సైన్స్ ఎండ్స్ రిలీజియన్ స్టార్ట్స్ అంటారు కదా, అలాగే మనం మోస్ట్ టఫెస్ట్ కేసులు కూడా మనం ఇలా అనుకున్నది అయింది. సో మంగళగిరి గుడి కొంచెం పెద్దగానే ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలా బాగుంటుంది, ఓల్డ్ గుడి. దాంట్లో చివరికి నేను వాడు బతికి మంచిగా అయిపోయిన తర్వాత చక్కగా నా మొక్కు కూడా తీర్చుకున్నాను. ఇది పనికొస్తుందా పనికిరాదా, పని చేస్తుందా లేదా అనే దానికి ఎవరికీ ఆన్సర్ తెలియదండి. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆ టైంలో మనకి అది రిలీఫ్ ఇస్తుంది. ఒక గంటన్న ప్రశాంతంగా నిద్ర, అమ్మ మన సమస్య మనం ఒక సూపర్ పవర్కి చెప్పేశాము, సో అది ఏదో ఒకటి ఈ సృష్టి చూసుకుంటుందిలే, మనం కొంత ప్రశాంతంగా మనకు మానసిక ప్రశాంతతకి ఆ టైంలో మైండ్లో ఇంత జరుగుతున్నా బయటికి మిగిలిన పేషెంట్స్ని అందరినీ రోజు చూస్తుంటాంగా, బ్యాక్గ్రౌండ్లో ఆ బాధ, ఆ టెన్షన్ ఉన్నా, సో మిగిలిన పనులన్నీ చేయటానికి కానీ ఒక గంట పడుకోవటానికి కానీ మనకి ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఇలాంటి మొక్కులే అన్నమాట. కాబట్టి సో వి షుడ్ నాట్ టేక్ రిలీజియన్ లైట్లీ అని ఒక నమ్మకం అనేది ఒక్కోసారి చాలా మానసికంగా మనకి బలాన్ని ఇస్తుంది. కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు. నేను యాక్చువల్గా మా ఫాదర్ హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. హీ నెవర్ బిలీవ్డ్ ఇన్ గాడ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద బర్త్ టిల్ ద, అంటే ఇంకా ఉన్నారు ఆయన, ఇంకేం అవ్వలేదు. బట్ హీ డెవలప్ డిమెన్షియా, సివియర్ డిమెన్షియా. దానివల్ల గుర్తుపట్టట్లేదు మమ్మల్ని ఇప్పటి వరకు కూడా. హీ స్టుక్ టు ఓన్లీ వన్ ప్రిన్సిపల్, ఆ కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్కి స్టిక్ ఆన్ అయి ఉన్నారు. నాకు చిన్నప్పుడు కొన్నాళ్ళు ఇటు అనిపించేది, కమ్యూనిస్ట్ వైపు అనిపించేది. కొన్నాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ బిలీవింగ్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ సూపర్ న్యాచురల్ పవర్, వాట్ ఇట్ ఈస్ నోబడీ నోస్, అండ్ దట్ విల్ బీ రన్నింగ్ ఎంటైర్ సొసైటీ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. దెర్ ఈజ్ ఎవరి బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయి. నోబడీ ఈజ్ రైట్, నోబడీ ఈజ్ రాంగ్. ఆ బిలీఫ్ మనకు ఆనందాన్ని ఇచ్చినంత వరకు, హామ్ చేయనంత వరకు. ఇప్పుడు తాయెత్తులు కట్టుకుంటే మంచిగా అయిపోతుందా అన్నారు అనుకోండి, లాజికల్లీ సైన్స్ ప్రకారం అవ్వదు.
కానీ కట్టుకున్న రోజు వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇప్పుడు ఒక హోమియో మందు పని చేస్తుందా లేదా అన్నారనుకోండి, వీ నెవర్ నో. అది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, బట్ ఏదో ఒక ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ లేనిది వేసుకుని ప్రశాంతంగా పడుకుంటారు. సో దట్స్ వై సమ్టైమ్స్ ఐ డోంట్ డిస్కరేజ్ సచ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.